వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిని కూటమి సర్కార్ టార్గెట్ చేసిందా? గతంలో ఓ రేంజ్లో రెచ్చిపోయిన పేర్ని నానికి జలకిచ్చేందుకు సిద్ధమైందా? ఈ విషయాన్ని ముందే గ్రహించిన మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్రం నుండి జంప్ అయ్యారా? మచిలీపట్నంలో బియ్యం మాఫియా కేసులో పేర్ని నాని కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనా? వైసీపీ మాజీ మంత్రులకు కూటమి సర్కార్ వరుస షాకులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అవకతవకలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది. వారం క్రితం బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన సర్కార్ రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలకు దిగింది. అంతేకాదు, గతంలో పీడీఎస్ బియ్యం గోదాముల నిర్వహణలో కీలకంగా మారిన మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదు చేసింది. ఈ చర్యతో మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కృష్ణా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు మాజీ మంత్రి పేర్ని నాని. అప్పట్లో ప్రతిపక్ష నేత, ప్రస్తుతం సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. నాని పవర్ఫుల్ పంచులకు సొంత పార్టీ నుంచే ప్రశంసలు దక్కేవి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పేర్ని నాని అవినీతి బాగోతాన్ని చంద్రబాబు ప్రభుత్వం బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే పేర్ని నాని భార్య జయసుధ పేరుతో మచిలీపట్నంలో నిర్వహిస్తున్న గోదాంలో రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి పేర్ని నాని భార్య పేరుపైన ఉన్న గోడౌన్స్ లో సివిల్ సప్లై శాఖ డిపిఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచింది. వీటిని అద్దె ప్రతిపాదికన వాడుకునేలా పౌర సరఫరాల సంస్థతో 2020లో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి సివిల్ సప్లై మినిస్టర్ కొడాలి నాని సహకారంతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ గోదాంలో పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని 10,000 టన్నుల మేర నిల్వ చేశారు. కానీ ఇటీవల ఈ గోదాంలో నిల్వ ఉంచిన బియ్యం మాయం కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని ముందే గ్రహించిన పేర్ని నాని అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తుంది. భార్య, కుటుంబ సభ్యులతో సహా ఆయన కనిపించకుండా పోయారని చెబుతున్నారు. వాస్తవానికి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆయన భార్య జయసుధపై మాత్రమే కేసు పెట్టారు. కానీ తన భార్యను అజ్ఞాతంలోకి పంపి తాను బయట తిరగడం బాగోదని ఆయన కూడా కనిపించకుండా పోయారని అంటున్నారు. అయితే పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లడంపై సొంత పార్టీ లీడర్లు కూడా గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా పేర్ని నానికి చెక్ పెట్టే యోచనలో కూటమి సర్కారు ఉన్నట్టు కనిపిస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. పేదలకు దక్కాల్సిన పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఉదాంతంలో ఆయన పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. పేర్ని నాని సైతం రేషన్ మాఫియాతో చేతులు కలిపి పేదల బియ్యాన్ని తమ గోదాంల నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు తరలించేవారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో బియ్యం పక్కదారి పట్టిన విషయం వెలుగు చూసిందని, వైసీపీ హయాంలో 100 టన్నుల బియ్యం ఈ గోదాము నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు తరలిపోయిందని ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.